ఆనాడు ఎన్టీఆర్ చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా అంటే జనం వెంట నడిచారు. వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్రతో వస్తే ప్రజలు కదిలి వచ్చారు. జయలలిత శపథం చేస్తే జనం మెచ్చారు. మరి వాళ్లకున్న చరిష్మా లేదు. సినీ నటుడు అంతకంటే కాదు. రాజకీయాల్లో పెద్దగా తలపండిపోయిన సీనియర్ కాదు. ఆజానుబాహుడు అంతకంటే కాదు. అవతార పురుషుడు కానే కాదు. మంచి ఫామ్లో ఉన్న పార్టీ లీడర్ కాదు. అయినా ఒక్కడే బలంగా నిలబడ్డాడు. అధికార బలం మందలా మీద పడిన కెరటంలా పైకి లేచాడు. సింహం సింగిల్గానే వస్తుందని గాండ్రించాడు. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక ముందు ఒక లెక్క అని పులిలా మీద పడ్డాడు. ఆనాడు వైఎస్ తరహాలోనే మరోసారి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు నింపాడు రేవంత్ రెడ్డి. రేవంత్ కనిపిస్తే పూనకాలు లోడింగ్. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సీఎం సీఎం అనే నినాదాల హోరు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ జోష్? ఎవరిచ్చారు ప్రజలకి కాన్ఫిడెన్స్? తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి జనంలో ఉన్న క్రేజ్ ఇది. రేవంత్ రెడ్డి కనిపిస్తే చాలు సీఎం సీఎం అంటూ జోష్తో ఊగిపోయారు. మమ్మల్ని పాలించే నాయకుడు నువ్వేనంటూ నినాదాలతో హోరెత్తించారు. ఆదిలాబాద్ నుంచి అచ్చంపేట దాకా, సిర్పూర్ నుంచి అలంపూర్ దాకా, భద్రాచలం నుంచి జహీరాబాద్ దాకా, తాండూర్ నుంచి చెన్నూర్ దాకా, మధిర నుంచి ముధోల్ దాకా, మక్తల్ నుంచి జుక్కల్ దాకా తెలంగాణ అంతటా ఒకటే మాట, రేవంత్ రేవంత్ రేవంత్. రానున్నది కాంగ్రెస్ సర్కారే అని జనం గళమెత్తారు. రేవంత్ మాటకు మాట కలిపారు. రేవంత్ పాట వినపడితే మై మరచి డాన్సులు చేశారు. అసలు ఎవరి రేవంత్ రెడ్డి అన్న వాళ్ళకి ఒక ఉప్పెనలా ఎదురయ్యాడు. ఎక్కడుంది కాంగ్రెస్ పార్టీ అన్న వాళ్ళని సునామీలా చుట్టేశాడు. కాంగ్రెస్తో చీకట్లే అంటే కరెంటులా షాక్ ఇచ్చాడు. కారుతో తొక్కిస్తామంటే ముందుకే కదలకుండా పంక్చర్ చేసేశాడు. ఎక్కడో పాలమూరు బిడ్డ అక్కడే అడ్డుపడతామంటే, ఏయ్ బిడ్డ, ఇది తెలంగాణ గడ్డ, నా అడ్డా అని గట్టిగా బదులిచ్చాడు. కొడంగల్లో పోటీకి రమ్మంటూ కేసీఆర్కి సవాల్ విసిరాడు. నువ్వు రాకపోతే నేనే వస్తానంటూ కామారెడ్డిలో కదం తొక్కాడు. ఎక్కడిది రేవంత్ రెడ్డికి ఇంత తెగువ, ఇంత పట్టుదల అని కాకలు తీరిన రాజకీయ నేతలే నోరెళ్లబెట్టేలా చేశాడు. ఒక్కో మెట్టు దాటుకుంటూ హస్తం పార్టీ విజయానికి బాటలు వేశాడు. అసలు ఈ కాంగ్రెస్ గెలుస్తుందా? ఈ కాంగ్రెస్ నేతలు ఒక మాట మీద ఉంటారా? అసలు అందరూ కలుస్తారా? ఒకరు చెబితే వినే రకాలా వీళ్ళు? పార్టీ టికెట్లు వచ్చాక అసలు కాంగ్రెస్ బయటకొస్తుందని ప్రత్యర్థులు కాచు కూర్చున్నారు. కానీ వాళ్ళకి ఈ విషయంలోనూ భంగపాటే ఎదురైంది. టికెట్ల కేటాయింపు, అలకలు, ఆగ్రహవేశాలు పెళ్లిబికాయి. అయితే రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరించి అందరినీ ఏకతాటిపైకి తేవడంలో సక్సెస్ అయ్యారు. కాంగ్రెస్ నేతలంతా భిన్న స్వరాలు వినిపించే వాళ్లే అయినా అంతా తన వెంటే నడిచేలా చేసుకోవడంలో సక్సెస్ సాధించారు. రెబల్స్గా నామినేషన్లు వేయించిన వారిని ఉపసంహరించుకునేలా చేయగలిగారు. కుటుంబంలో 2 టికెట్లు ఆశించిన నాయకులకు కూడా పరిస్థితిని అర్థం చేయించగలిగారు. ఇదేం కాంగ్రెస్ అనే పరిస్థితుల నుంచి ఇదేరా కాంగ్రెస్ అని నిరూపించాడు రేవంత్ రెడ్డి. చేరికలతోనే రేవంత్ రెడ్డి ముందు నుంచి చక్రం తిప్పారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి మొదలైన ఆపరేషన్ గద్వాల గడియల వరకు సౌండ్ వినిపించేలా చేసింది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు నుంచి మొదలై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి, విజయశాంతి వరకు ముఖ్య నాయకుల్ని తమవైపు తిప్పడంలో రేవంత్ పైచేయి సాధించారు. రేఖానాయక్ నుంచి అబ్రహం వరకు బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి క్యూ కట్టారంటే అది రేవంత్ చూపిన చొరవే. గతంలో రేవంత్ రెడ్డి పేరు చెప్పి పార్టీ వీడిన వాళ్లు కూడా అతని నాయకత్వంలో పనిచేస్తామని తిరిగి సొంత గూటికొచ్చారంటే రేవంత్కి ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో కూడా తెలుసనేది క్లియర్గా కనిపించింది. ఒక్కో మెట్టు ఎక్కుతూ వస్తున్న రేవంత్ వ్యూహాల్లో అందరినీ ఏకతాటిపైకి తీసుకురావడం, వర్గ విభేదాలు తలెత్తకుండా చేయడం, టికెట్ల కేటాయింపు ఇవన్నీ ప్రశాంతంగా జరిగిపోయాయి. రేసు గుర్రాల ఎంపిక పక్కాగా పూర్తి చేశారు. ఇక మిగిలింది మేనిఫెస్టో. హామీలు మెప్పిస్తే సగం విజయం ఖాయమైనట్టే. అందులోనూ పీసీసీ చీఫ్ సక్సెస్ అయ్యారు.
ఎన్నికలకు ముందే 6 గ్యారంటీలతో రాబోయేది కాంగ్రెస్ పార్టీయే అని గ్యారంటీ ఇచ్చారు. గతానికి భిన్నంగా ఏకంగా కాంగ్రెస్ ఎలక్షన్ హామీల్ని గులాబీ అధినేత కాపీ కొట్టగలిగేలా చేశారంటే రేవంత్ స్ట్రాటజీ ఎలా వర్కౌట్ అయిందో కళ్లకు కడుతోంది. వృద్ధాప్య పెన్షన్ పెంపు, 500కే గ్యాస్ సిలిండర్, రైతు బంధు పెంపు, ఇలా అన్ని స్కీముల్ని బీఆర్ఎస్ కాపీ కొట్టి చతికిల పడేలా చేశారు. ఎన్నికల ప్రక్రియలో మరో కీలక ఘట్టం ప్రచారం. అందులోనూ రేవంత్ రెడ్డి ప్రత్యర్థులపై అప్పర్ హ్యాండ్ సాధించారు. అన్నీ తానై ముందుకు నడిపించారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఖర్గే సహా ముఖ్య నేతలతో పాటు రేవంత్ స్టార్ క్యాంపెయినర్గా 1 మ్యాన్ ఆర్మీ అనేలా దూకుడు ప్రదర్శించారు. రోజు 4 సభలు అటెండ్ అవుతూ ప్రజల్ని ఉత్సాహపరిచారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 6 గ్యారంటీలకు తాను గ్యారంటీ అని క్లారిటీ ఇచ్చారు. రేవంత్ సభలకి జనం భారీగా పోటెత్తారు. ఊకదంపుడు ప్రసంగాలు ఉత్తముచ్చట్లలా కాకుండా రేవంత్ ఏం మాట్లాడతారో అనే ఆసక్తి రేకెత్తించారు. కేసీఆర్ అవినీతిని ఎండగట్టారు. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలు ప్రతిఫలించలేదని గళమెత్తారు. నీళ్లు, నిధులు, నియామకాలు ఏమయ్యాయని అధికార పార్టీని నిలదీశారు. కాళేశ్వరం పేరుతో 1,00,000 కోట్లు దోచేశారని, కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంలా మారిందని ఫైర్ అయ్యారు. కుంగిపోయిన మేడిగడ్డ ప్రాజెక్టుని రాహుల్ సందర్శించేలా చేసి కేసీఆర్ అవినీతిని ఎండగట్టారు. కాంగ్రెస్ వస్తే కరెంటు రాదు, రైతు బంధు దక్కదు అనే దుష్ప్రచారాన్ని తిప్పికొట్టారు. కీలకమైన ప్రచార బాధ్యతల్ని కూడా రేవంత్ ఛాలెంజ్గా తీసుకుని విజయభేరి సభలతో సక్సెస్ చేశారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని బలంగా గళమెత్తారు రేవంత్. తానొక్కడే తెలంగాణ తెచ్చానంటూ ఇన్నాళ్లు పాతపాటే పాడుతున్న కేసీఆర్కి గట్టిగా జవాబిచ్చారు. తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన ప్రొఫెసర్ కోదండరాం మద్దతు కూడగట్టారు. తెలంగాణ జనసమితి, కాంగ్రెస్ పార్టీకి బేషరతు మద్దతిచ్చేలా చొరవ చూపారు రేవంత్. గతంలో కాంగ్రెస్ పార్టీలో గెలిచి గులాబీ కండువా వేసుకున్న ఎమ్మెల్యేల్ని కూడా ఓడిస్తానని ప్రతినబూనారు. ఆ 12 మంది మళ్లీ అసెంబ్లీలో అడుగుపెట్టకుండా చేస్తామన్నారు. అందుకు తగ్గట్టుగానే గట్టిగా ప్రచారం చేశారు. అధికార పార్టీ టార్గెట్ చేసి కుట్రలు చేసిన చోట స్పెషల్ టాస్క్ అమలు చేశారు. అధికార పార్టీకి ఇన్నాళ్లు కొరకరాని కొయ్యేలా గట్టిగా నిలబడిన చోట కాంగ్రెస్ అభ్యర్థులకి మానసిక స్థైర్యం కల్పించారు. కొన్ని చోట్ల బీఆర్ఎస్ 200 కోట్లు ఖర్చు చేసినా ఫలితం తమ వైపే ఉండేలా ప్లాన్స్ వర్కౌట్ చేశారు. డబ్బు పంపిణీ కుట్రల్ని కూడా రేవంత్ రెడ్డి ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. నోటిఫికేషన్ వచ్చిన రోజే డబ్బు, మద్యం పంచకుండా ఎన్నికలకు వెడదామా అంటూ కేసీఆర్కి సవాల్ విసిరి ఆయన నోట మాట రాకుండా చేయగలిగారు. ఇక పోల్ మేనేజ్మెంట్లోనూ రేవంత్ రెడ్డి సక్సెస్ సాధించారు. ప్రచార పర్వం ముగియగానే రిలాక్స్ మోడ్లోకి వెళ్లకుండా నేతల్ని అప్రమత్తం చేశారు. అధికార పార్టీ ప్రలోభాలు బయటపెట్టారు. నోట్ల కట్టలు గుట్టలు గుట్టలుగా కట్టలు తెంచుకోగా నిలువరించారు. కొందరు పోలీస్ అధికారులు కూడా డబ్బులు పంచుతుండగా కాంగ్రెస్ నేతలు అడ్డంగా బుక్ చేశారు. బీఆర్ఎస్ సాగడాల్ని ఎప్పటికప్పుడు ఎన్నికల సంఘానికి ఫిర్యాదుల రూపంలో చేరవేశారు. నోటిఫికేషన్ సమయంలోనే అధికారుల బదిలీల్లో కీలకమైన పోలీస్ కమిషనర్స్ పైన కొరడా జులిపించేలా చేయడంలో రేవంత్ రెడ్డి విజయం సాధించారు. నిష్పక్షపాతంగా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసేలా ఎప్పటికప్పుడు ఎలక్షన్ కమిషన్పై ఒత్తిడి తెచ్చారు. రైతు బంధు నిలుపుదలలో కాంగ్రెస్ ప్రమేయం లేదని బీఆర్ఎస్ నేతలే ఒప్పుకునేలా చేశారు రేవంత్. పోలింగ్ ప్రక్రియ ముగిసే వరకు ప్రజానుకూల పవనాల్ని ఈవీఎంల వరకు చేరేలా శ్రేణుల్ని ఉత్తేజపరిచారు. ఎక్కడికక్కడ బీఆర్ఎస్ సాగడాల్ని పోలింగ్ బూత్ల దగ్గర గట్టిగా అడ్డుకున్నారు. ఇలా కీలకమైన పోల్ మేనేజ్మెంట్ను కూడా రేవంత్ రెడ్డి ప్లాన్డ్గా ముగించారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, తెచ్చింది ఈ ప్రాంత ప్రజలు, ఉద్యమకారులు, విద్యార్థులు, మేధావులు, నిరుద్యోగులు. ఇలా సబ్బండ వర్గాల పోరాటంతోనే రాష్ట్రం సిద్ధించిందని, దాన్ని సాకారం చేసింది సోనియమ్మని బలంగా చెప్పారు. ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే హైదరాబాద్ వేదికగా సిడబ్ల్యూసీ సమావేశాలు నిర్వహించి తెలంగాణ ప్రాంతం తమకు ఎంత ప్రయారిటీనో అధిష్టానంతోనే చెప్పించారు. రాహుల్, ప్రియాంక సైతం ప్రచార సభల్లో తెలంగాణ ప్రాంతంతో తమది పేగుబంధమని ప్రస్తావించారు. నానమ్మ ఇందిరాగాంధీ హయాం నుంచి ఇక్కడి ప్రజలతో తమ కుటుంబానికి అనుబంధం ఉందని మనసుల్ని గెలిచారు. తెలంగాణ ఇచ్చినప్పటికీ ఇక్కడి ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం ఇచ్చిన పార్టీ కాంగ్రెస్కు ఒక్క ఛాన్స్ ఇవ్వాలనే నినాదాన్ని ప్రజల్లోకి పీసీసీ చీఫ్ బలంగా తీసుకెళ్లగలిగారు. సోనియా గాంధీ కూడా ప్రచారానికి వచ్చి ఉంటే బాగుండేదేమో అనిపించినా అనారోగ్యంతో ఆమె హాజరు కాలేకపోయారు. అయితే ప్రచారం ముగింపు వేళ సోనియమ్మ సందేశాన్ని తెలంగాణ ప్రజలకు వీడియో సందేశంలో వినిపించారు. రాహుల్, ప్రియాంక గాంధీ రేవంత్ రెడ్డిపై పూర్తి విశ్వాసం చూపించారు. తెలంగాణ ప్రజల కోసం రేవంత్ పడుతున్న ఆరాటాన్ని
ప్రచార సభల్లోనూ వాళ్ళు ప్రస్తావించారు. పీసీసీ అధ్యక్షుడిగా పీఠమెక్కినాడు రేవంత్ రెడ్డిని పిడికెడి మందు కూడా సమర్థించలేదు. ఎప్పట్నుంచో కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం, ఈయన సారథ్యంలో మేం పనిచేయాలా అని బహిరంగంగా బాహాటంగానే విమర్శలు గుప్పించారు కొందరు నేతలు. కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజాస్వామ్యం ఎక్కువ, ఎవరైనా ఏదైనా మాట్లాడడం సహజం. అలాగే రేవంత్ కూడా అవన్నీ లైట్ తీసుకున్నారు. ఎక్కడా కక్ష సాధింపు చర్యలు గాని, ఎవరి మీద ఢిల్లీకి గాని ఫిర్యాదులు చేయలేదు. ఎవరూ పార్టీని వీడకుండా వెళ్లిన వాళ్లు తిరిగొచ్చేలా వినమ్రత ప్రదర్శించారు. ఎగ్జిట్ పోల్స్ అన్నీ కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టాయని తెలిసినా రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ ఆయన రాజకీయ పరిపక్వతను చాటుతున్నాయి.